రైట్గా డీటెయిల్స్ వస్తే గుంటూరు సిటీకి చెందిన భారతీయ విద్యాభవన్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయక శాఖ మంత్రి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పదానికి సరైన గుర్తింపును అగ్రరాజ్య అమెరికాలో బాగా వెలుగొందుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, రెడ్ క్రాస్ చైర్మన్ రామచంద్రరాజు, వివిఐటి సంస్థ అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. దీపం జ్యోతి धन संपद शुभं करोतु कल्याणी विनाशिनी. తెలుగు భాష, తెలుగు సాంస్కృతిక వైభవము, సాహిత్యము ఆంధ్రప్రదేశ్ యొక్క సువిశాలమైనటువంటి స్వాభిమాన వైభవము ఇవన్నీ కూడా ఆవిష్కరించే దిశగా 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని జనవరి 3, 4, 5, 2026 సంవత్సరంలో గుంటూరు హైవేలో ఉన్నటువంటి సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో సాయి బొమ్మిడాల నగర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోబోతున్నాం. నిన్ననే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభం చేయడం, ఇవాళ అత్యంత ఆత్మీయులు మన తెలుగు బిడ్డ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీద 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు మహాపట్నంలో ఈ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో నందమూరి తారక రామారావు గారి వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారికి,